ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మోస్ట్లీ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి? ఏ మిస్టేక్స్ చేసి అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు? ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు. సో వారి మాటల్లో మంచి సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి మ్యామ్, యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అందరూ అంటూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ ఎస్పెషల్లీ. సో చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎటువంటి కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? అసలు ఏం చేయకూడదు? సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ప్రతి ఒక్కరు అంటే చిన్న ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఐ అండ్ హెచ్ఎన్ఐస్ వరకు అంటే దాదాపుగా ఏయుఎం అండర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 77 lakh crore టచ్ అయిందండి. ఇంకా ఫ్యూచర్ లో మనం చూసుకుంటే 100 lakh crore కి మన ఏయుఎం చాలా తొందరగా మనకు టచ్ అవుతుంది. సో ఎంత బిజినెస్ ఇందులో ఎంత ఫండ్స్ అనేవి ఫ్లోస్ అవుతూ ఉన్నాయో అంతకి తగ్గట్టుగా ఈక్వలెంట్ గా మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు వస్తున్న వాళ్ళందరూ కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లోకి వస్తున్నారు. దానికి రీజన్స్ ఒకటి చెప్పొచ్చండి. ఒకటి ఏంటంటే బ్యాంకుల్లో ఇంట్రెస్ట్లు బాగా తగ్గించారు. సో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, జనాలకి ఆస్పిరేషన్స్ బాగా పెరిగాయి. నాకు ఇల్లు కొనుక్కోవాలి, నేను మంచిగా రిటైర్మెంట్ లైఫ్ నంతా ఎంజాయ్ చేయాలి, మా పిల్లల్ని యుఎస్ కి పంపించాలి, ఇలాంటి ఆస్పిరేషన్స్ బాగా పెరిగాయి. సో దానికి ఇవి సరిపోవడం లేదు. ఏదైతే బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్లు కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ మీద ఇంట్రెస్ట్లు కానీ అవి సరిపోక అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తున్నారు. అలానే ఎక్కువ అమౌంట్ పెట్టి రియల్ ఎస్టేట్ కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి రీచ్ అవ్వలేని స్టేజ్ లో ఉన్నాయి. సో అటువైపు అక్కడికి వెళ్ళలేక ఒకవైపు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ఈ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ లో ఇచ్చిన రిటర్న్స్ తో వాళ్ళు కన్విన్స్ అవ్వలేక ఫైనల్ గా ఎక్కడికి వస్తున్నారు? మ్యూచువల్ ఫండ్స్ కే వస్తున్నారు. సో చాలా మంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంకొకసారి మనం చేస్తున్న ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ సెలెక్షన్స్ లో చేస్తున్న కామన్ మిస్టేక్స్ గురించి చెప్దామండి. ఎందుకంటే అందరూ కూడా రకరకాల స్కీమ్స్ కొంటూ ఉంటారు. సో ఇందులో జరిగే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసి కొనేసుకోవడం. అంటే ఇప్పుడు లాస్ట్ 1 year లో అంటే వాళ్ళ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే కొత్తగా వచ్చే వాళ్ళు లాస్ట్ 1 year నుంచి బెస్ట్ స్కీమ్స్ ఏంటి అనేది చాట్ జీపీటీని కానీ గూగుల్లో కానీ ఏఐని నమ్ముతున్నారండి. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాట్ జీపీటీని అడిగేస్తున్నారు లాస్ట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాన్ని చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్పేస్తూ ఉన్నారు. సో దాని వల్ల ఏంటంటే అలా మీరు ఇవ్వగానే ఒక 10 స్కీమ్స్ వచ్చేస్తాయి. పాస్ట్ పెర్ఫార్మెన్స్ లో మీకు 30%, 40%, 50% రిటర్న్ వచ్చిన స్కీమ్స్ కూడా కనిపిస్తాయి. ఈవెన్ దో మార్కెట్స్ ఆర్ ఈవెన్ ఇన్ ద నెగటివ్. అలాంటి స్కీమ్స్ చూడగానే ఓ ఇంత రిటర్న్స్ వచ్చాయి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ స్కీమ్, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ రిటర్న్స్ ఫ్యూచర్ లో కూడా వస్తాయని చెప్పి అక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. వాళ్ళ సెలెక్షనే చూడండి, 30-40% రిటర్న్ ఇస్తేనే మీరు సెలెక్ట్ చేస్తున్నారంటే మీ ఎక్స్పెక్టేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంతవరకు ఉన్నాయి? సో ఇవేంటంటే ఫ్యూచర్ లో కూడా ఇవే రిటర్న్స్ వస్తాయని చెప్పి థెమటిక్ ఫండ్స్ కానీ సెక్టార్ ఫండ్స్ కానీ హైలీ రిస్క్ ఫండ్స్ ఇలాంటి సైక్లికల్ ఫండ్స్ ని అన్నిటినీ కూడా వాళ్ళు చూస్ చేసుకుంటున్నారండి. ఇది ఒకటి చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ గా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత రిస్క్ ని వాళ్ళు అంటే రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ ఉంటుంది. అంటే మీరు చాలా అగ్రెసివ్ అనుకోండి, మీరు చాలా అగ్రెసివ్, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే యూ వాంటెడ్ టు టేక్ హయ్యర్ రిస్క్. మ్యూచువల్ ఫండ్ లో మీరు హయ్యర్ రిస్క్ తీసుకోవడానికే వచ్చారు, పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అటువైపు వెళ్ళిపోతున్నారు. ఏంటంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రతి వీడియోని చూస్తారు. వీడియోస్ వస్తూ ఉంటే ఇన్ఫ్లుయర్స్ ఉంటారు, చాలా మంది చాలా వీడియోస్ తయారు చేస్తూ ఉన్నారు. సో అవన్నీ చూసి ఇండెక్స్ ఫండ్స్ మంచివి, ఇండెక్స్ ఫండ్స్ మంచివి, ఈటీఎఫ్స్ మంచివి అనగానే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ అగ్రెసివ్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అది మార్కెట్ ని బీట్ చేయలేదు, మార్కెట్ కి ఈక్వలెంట్ గా రిటర్న్స్ ఇవ్వగలదు కానీ మార్కెట్ ని బీట్ చేయలేదు. సో మళ్ళీ వాళ్ళు అక్కడ డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే మీరు రిస్క్ కి తగ్గట్టుగా మీరు దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవట్లేదు స్కీమ్. కొంతమందికి ఏంటంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండదండి, దే ఆర్ వెరీ కన్జర్వేటివ్. బట్ ఏంటంటే వాళ్ళకి తెలియక రిస్కీ స్కీమ్స్ లోకి వెళ్ళిపోతారు.
ఓకే సెక్టార్ స్కీమ్స్ లైక్ డిఫెన్స్ లోకి వెళ్తారు, ఫార్మాలోకి వెళ్తారు. ఇక ఏదైతే హైయెస్ట్ రిటర్న్స్ కనపడతాయో అవన్నిటిలో కూడా థెమటిక్ ఫండ్స్ లోకి మరి వెళ్ళిపోతారు. అలాంటి వారికి గుడ్డిగా మనం ఏమన్నా ఇందులో పెట్టొచ్చు అని చెప్పొచ్చా? అసలు వద్దు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాత్రం అప్రోచ్ అంటే అవ్వండి వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. అలా కాకుండా మార్కెట్ లో ఏ బాగున్నాయో అవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో మార్కెట్ లో చాలా ప్రోడక్ట్స్ గురించి చాలా మంది చెప్పొచ్చు, చాలా స్కీమ్స్ గురించి ఇవి బెస్ట్ స్కీమ్స్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే మనకి ఏం సూట్ అవుతాయి అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకి బెటర్ గా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే రాంగ్ ఎసెట్ ఎలొకేషన్ అండి. అందరూ కూడా చేసింది ఏంటంటే రీసెంట్ గా మీరు చూస్తే లాస్ట్ 1 year రిటర్న్స్ నేను చెప్తున్నాను. నిఫ్టీ ఏంటంటే -2%, గోల్డ్ 50% రిటర్న్స్, సిల్వర్ 50% రిటర్న్స్, డెట్ ఏమో ఆల్మోస్ట్ 10% వరకు ఇచ్చింది, బాండ్స్ ఇలాంటివన్నీ. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మనం మొత్తం తీసుకొని వెళ్ళి ఈక్విటీలో పెడితే మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు కదా, ఎందుకంటే ఈ ఇయర్ అసలు రిటర్న్స్ ఇవ్వలేదు. సో ఇలా కాకుండా మనం బెటర్ అసెట్ అలొకేషన్ చేసుకోవాలండి. అంటే 60% ఈక్విటీ, 10 to 15% గోల్డ్ అండ్ సిల్వర్, 10 to 15% ఖచ్చితంగా డెట్ లో పెట్టాలి. ఎందుకంటే డెట్ అనేది సేఫ్టీ. బయట ఎన్ని జరుగుతూ ఉన్నా మీకు ఒక సేఫ్టీగా మీకు ఉపయోగపడుతుంది డెట్ అనేది. అలానే గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటంటే రెసిలియన్స్ అంటారు. అంటే మార్కెట్ లో అంటే ఇప్పుడు ఈ ట్రంప్ లాంటి ఇంపాక్ట్ కానీ, వార్ లాంటి ఇంపాక్ట్ కానీ ఏమైనా వస్తే ఈ గోల్డ్ మిమ్మల్ని కాపాడుతుంది. సో ఈ విధంగా ఇదంతా లేకుండా ఇక మీ ఇష్టం వచ్చినట్టు అసెట్ అలొకేషన్ మెయింటైన్ చేయకుండా ఇక మిడ్ క్యాప్స్, తర్వాత స్మాల్ క్యాప్స్, సెక్టార్ ఫండ్స్, థెమటిక్ ఫండ్స్ అన్ని ఇవే ఉంటాయండి. ఇవి మొత్తం చూసుకుంటే మీకు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం ఎంత అనుకున్నాం, AUM ఆల్మోస్ట్ 77 crores ఉంది, lakh crores. అందులో ఈ గోల్డ్ ఈ ఫండ్స్ చూసుకుంటే 1% కూడా లేవు. అంటే అందరూ ఎందులో పెడుతున్నారో చూడండి. సో ఇలా ఏంటంటే కొంచెం అసెట్ అలొకేషన్ పర్ఫెక్ట్ గా లేకుండా ఉంటున్నారు. లేదు అంటే ఓవర్ డైవర్సిఫికేషన్. ఇక అమ్ము మేడం ఇలా చెప్పారు అన్నాటిలో ఉండాలి కదా అని చెప్పి ఇక అన్నిటిలో అన్నమాట ఓవర్ డైవర్సిఫికేషన్. అంటే 40 స్కీములు 30 స్కీముల్లో అంటే మీ వీడియో చూస్తారు, మీరు చెప్పింది ఏదో 2-3 స్కీములు పెడతారు, ఇంకేదో ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చెప్తారు, ఆయన చెప్పిన స్కీమ్ పెట్టేస్తారు. ఇక కనిపించినవన్నీ అన్నమాట. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ ఏదో చెప్తుంది, అందులో పెడతారు. ఇలా ఇవన్నీ NFOs వస్తాయి. NFOs రాగానే దాని గురించి ఈ NFO మంచిది అని ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైనా చెప్పారనుకోండి, వెంటనే ఆ NFOలో పెట్టడం. సో ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్తే ఇప్పటి వరకు మీ దగ్గర 40-50 స్కీమ్స్ ఉన్నాయి. మా దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ వాళ్ళ లిస్ట్ చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. 40-50 స్కీమ్స్. అసలు 40-50 అసలు ఎలా మేనేజ్ చేస్తారండి? అంతేనండి, అసలు ఎలా ట్రాక్ చేస్తారు? మధ్యలో సపోజ్ 6 వరకు ఇన్వెస్ట్ చేసి వదిలేశారు, సడన్ గా ఇంకొక 2-3 వచ్చాయి మార్కెట్ లో, అందులో పెట్టడం. మరి ఏం చేయాలి వాళ్ళ పరిస్థితి? అదే దట్స్ వాట్ అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే స్కీమ్ మనకి సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ మనం మిస్టేక్స్ చెప్తున్నామా, తర్వాత సొల్యూషన్స్ చెప్దాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ డైరెక్ట్ లోకి రెగ్యులర్ కి అమ్మో వద్దు వీళ్ళ దగ్గరకు వెళ్తే వీళ్ళు రెగ్యులర్ అంటారు. సో మనకి చాలా వరకు నష్టం జరిగిపోతుంది. అసలు మీరు రాంగ్ సెలెక్షన్ వల్ల ఒక 10% పోతుంది, 15% పోతుంది, 20% నష్టపోతున్నారు. సో ఇక్కడ మీకు రెగ్యులర్ వల్ల ఎంత పోతుంది? 1% పోతుంది డెఫినెట్లీ. సో మనకంత టైం ఉంది, మనకంత నాలెడ్జ్ ఉంది, మనకంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత టెర్మినాలజీ తెలుసు, మనం ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలిగే అవకాశం ఉండాలి కదండి. ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఉంది, బట్ మీరు ఎమోషనల్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, సో ఇట్ మే నాట్ బి కరెక్ట్. అంటే మార్కెట్ పడగానే భయపడిపోయి SIP ఆపేస్తున్నారు. ఆ మార్కెట్ లో ఏదైనా చెప్తే వెంటనే కొంటున్నారు. సో యు ఆర్ అనేబుల్ టు మేనేజ్ యువర్ ఎమోషన్స్ విత్ ప్రాక్టికల్ గా మీకు ఏది సూట్ అవుతుందో మీరు చేసుకోలేనప్పుడు బెటర్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గర వెళ్ళి మనము వాళ్ళ ద్వారా మేనేజ్ చేయించుకోవడమే బెటర్. ఎందుకంటే మనం ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. సో అంటే ఫోమో అంటారండి. ఫోమో అంటే ఏంటంటే ఎవరు ఎలా వెళ్తే అలా వెళ్ళిపోవడం. సో ఈ ఫోమో వల్ల ఏంటంటే వచ్చిన NFO అంతా బై చేయడం, చెప్పిన ప్రతిదీ స్కీమ్ ని బై చేయడం, మార్కెట్ పడిపోతే భయపడిపోయి ఈక్విటీ నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉంటాయండి. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే బెటర్ ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని మమ్మల్ని మేము ఉన్నాము. సో వి విల్ మేక్ యూ అండర్స్టాండ్. 6 to 8 స్కీమ్స్ సరిపోతాయండి, మాక్సిమం 8 స్కీమ్స్ చాలు. ఇంకా ఎక్కువ పోర్ట్ఫోలియో ఉంటే ఒక 10. అంతేగాని 40-50 స్కీమ్స్ అనేవి ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్ టు మెయింటైన్. అంటే మెయింటైన్ చేయలేరు, ట్రాక్ కూడా చేయలేరు కదండి. ఇప్పుడు వాటిని ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి మేడం ఇందులో ఎన్ని ఉంచాలో తెలియట్లేదు, ఎన్ని కంటిన్యూ చేయాలో తెలియట్లేదు, ఏవి అమ్మేయాలో తెలియట్లేదు, అసలు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలా, ఇవన్నీ అర్థం కావట్లేదు ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని కూడా
చేసుకోకుండా ఉండాలంటే బెటర్ మనము ఎక్స్పర్ట్స్ దగ్గర కానీ, మళ్ళీ ఎక్స్పర్ట్స్ అనగానే ఈ కొంతమంది అడ్వైజర్స్ ఫిన్ఫ్లూయర్స్ ఏంటంటే వాళ్ళకి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఏమి ఉండవు, బట్ సర్టిఫికేషన్ ఉన్నట్టు చెప్తారు. ఇప్పుడు మార్కెట్ లో అట్లా కూడా జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఏమి ఉండవు కానీ బట్ దే ఆర్ టెలింగ్ దెమ్ యాజ్ డాక్టర్స్. అలానే అన్ని చోట్ల అండి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ లో కూడా అంతే జరుగుతున్నాయి. వాళ్ళకి ఏమి ఎక్స్పర్ట్ సర్టిఫికేషన్స్ ఉండకపోయినా మేము ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడము, మీ చేత స్కీమ్స్ అంటే ఏవైతే కమిషన్స్ ఎక్కువగా కాంటెస్ట్లు ఉన్నాయనుకోండి, ఆ కాంటెస్ట్ కి సంబంధించినవన్నీ కూడా మీకు స్కీమ్స్ మీకు ఇవ్వడం. అంటే ఫైనల్ గా మంచి ఎక్స్పర్ట్ అంటే ఏంటంటే మీకు ఏది మంచిదో ఆ స్కీమ్స్ ఇవ్వాలి, మీకు ఏది సూటబుల్ ఆ స్కీమ్స్ ఇవ్వాలి. అంతేగాని నేను ఏయుఎం పెంచుకోవాలి, నేను కమిషన్లు తెచ్చుకోవాలి, నేను కాంటెస్ట్లు ఇవ్వాలని స్కీమ్స్ ఇస్తే అది కూడా రాంగ్ కదండి. సో ఇలా అన్ని రకాలుగా మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. నేను ఇక్కడైతే మాక్సిమం అడ్రస్ చేశాను. సో ఫైనల్ గా సొల్యూషన్ ఏంటంటే లైక్ మీకు ఏది బాగుంటుంది, మీ రిస్క్ తగ్గట్టుగా, మీ గోల్ బేస్డ్ తగ్గట్టుగా, మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఏది బాగుంటుంది, మీ ఎమోషన్స్ ని మేనేజ్ చేసుకుంటూ మీరు ఎవరైనా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి, సర్టిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మాక్సిమం మీకు కొంచెం హెల్ప్ అయితే జరుగుతుందండి. సో బేసికలీ ఏంటంటే కొంచెం ప్రాపర్ గా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. స్కీమ్ సెలెక్షన్ తో పాటు వీళ్ళని కూడా పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సినట్టుగా పోర్ట్ఫోలియోని సెలెక్ట్ చేయడమే కాదు, మేనేజ్ చేస్తారు. లేదు మేడం మాకు అంత నాలెడ్జ్ ఉంది అంటే అగైన్ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా, తస్మాత్ జాగ్రత్త. సో జాగ్రత్తగా ముందు మీరు స్టడీ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇంకొకసారి చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. సో ఫేక్ సర్టిఫికేషన్స్ చెప్పుకొని, సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారు, ప్లానర్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాంటి వారిని అసలు నమ్మద్దు. ఓకే, సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.